హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. మరి ఈరోజు ఏం చేసుకుంటున్నాము? బియ్య పిండి చెకోడీలు. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన నోటిఫికేషన్స్ మీకు రావాలి కదా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఓకేనా? మనం ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసాము. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో మనం డాల్డా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వాటర్ వేడయ్యాక మనం దీంట్లో ఓమాని యూజ్ చేసాము. ఓమా అనేది మనకు మంచి ఫ్లేవర్ ఉంటుంది, ప్లస్ స్మెల్ కూడా ఉంటుంది కదా. ఓమా ప్లస్ నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. దీంట్లోనే మనం పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు 1 స్పూన్ వేయండి, కారం 2 స్పూన్స్ వేసుకోండి, సాల్ట్ 1 స్పూన్, ఇలా టేస్ట్కి సరిపడా వేసుకోండి అన్నీ. మనం ఇది అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. దీంట్లోకి మనం బియ్య పిండిని 2 కప్స్ తీసుకుంటున్నాము. 3 కప్స్ ఆఫ్ వాటర్కి 2 కప్స్ ఆఫ్ బియ్య పిండి. ఇలా మనం ఉండలేకుండా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. మనం ఎంత బాగా కలిపితే మనకి అంత ముద్దలాగా వస్తుంది. చూడండి, సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న చిన్న ఉండలాగా చేసుకొని చేతికి అలా ఆయిల్ అప్లై చేస్తూ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఈజీ టిప్ అండి ఇదైతే. మనకి కొందరు వాటర్తో చేస్తారు, ఆయిల్తో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి మాకైతే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ చూస్తున్నారే తప్ప లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూడండి, నాకైతే చాలా క్రిస్పీగా వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి.